నగరంలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాల సందడి మొదలవుతుంది. ఇప్పటికే నగరంలో ప్రధాన ఆలయాలు ఏవైతే ఉంటే ఇప్పటికే ముస్తాబవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఇప్పటికే ముస్తాబవుతున్నది. జూలై 1న దీనికి సంబంధించినటువంటి కళ్యాణం జరగనున్నది. ప్రస్తుతంతో పాటు ఈవో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేస్తుంటారు. ఈసారి ఏ విధంగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి జూలై 1 నాటికి? ఇది అధికారుల సమన్వయ సమావేశం జరపడం జరిగింది. దానికి ముఖ్య అధ్యక్షత శ్రీత గౌరవ ప్రభాకర్ గారు, అలాగే నీల్ కుమార్ యాదవ్ గారు, రాజశేఖర గారు, తర్వాత మేయర్ మేడం గారు, తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా, వీళ్ళందరూ కూడా వచ్చేసి గతంలో ఉన్న విషయాల విషయంలో వివిధ అధికారులతోటి గతంలో జరిగిన సన్నివేశాలకు ఈ సంవత్సరం జరుపు ఉత్సవంల విషయంలో కొద్దిగా మార్పులు చేర్పులు చేయాలనే సూచనలు ఇచ్చి ఉన్నారు. దానికి గాను వారు వివిధ శాఖాధిపతులు స్పందిస్తూ మెరుగైన ఏర్పాట్లకు వాళ్ళు సిద్ధస్తులై ఉన్నారు. అంటే గత సంవత్సరం 1,50,000 మంది భక్తులు వచ్చారు. ఈసారి ఇంకా దాన్ని రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు మీరు? అంటే ప్రతి ఆలయానికి సంవత్సరం భక్తులు పెరుగుతూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం కూడా పెరిగే ఆలోచనలో ఉన్నాం, పెరగొచ్చనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఏదైతే చేయాలో ఏర్పాట్లు అవన్నీ కూడా చేస్తున్నాం. కానీ గత సంవత్సరంలో ఒకవైపు ప్రోటోకాల్ దగ్గర కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ తలెత్తాయి. ఈసారి వాటిని అధిగమించడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ఇటు పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, ఇవన్నీ. దాని విషయంలోనే ప్రత్యేకంగా అధికారుల సమన్వయ సమావేశంలో ఈ బ్యారికేడింగ్ కానివ్వండి, తర్వాత ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, దాని విషయంలో దాన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తూ ఇలాంటి ఇబ్బందులు కూడా చూసుకోవాలనే ఆలోచనతో వాళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు, తర్వాత ట్రాన్స్కో వీళ్ళంతా కూడా దాని విషయంలో శ్రద్ధ చెప్తున్నారు. అంటే కళ్యాణం ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? ఎప్పటి వరకు భక్తులు రావచ్చు? ఏంటి ఆ రోజు? మాకు ఉత్సవాలు అనేది 30వ తారీఖు నుండి మొదలవుతుంది. 30వ తారీఖు సాయంకాలం 6 గంటలకు ఎదుర్కోళ్ళు, మళ్ళీ 1వ తారీఖు నాడు పొద్దున్న ఉదయం 9 గంటలకు కళ్యాణం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మరుసటి రోజు 2వ తారీఖు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం జరుగుతుంది.